స్వామివారి అనుగ్రహం లేనిదే స్వామివారి దర్శనం దొరకదు అంటారు కదా. నిజంగా ఇది నిజం. మేము అనుకోకుండా గుడికి వెళ్ళాము, కానీ వెళ్లే వరకు తెలియదు ఈరోజు చాలా స్పెషల్ డే అని. 2 నెలల క్రితం స్వామివారి గుళ్ళో దొంగలు పడి నగలన్నీ దోచుకున్నారు. కానీ స్వామివారు ఊరుకోరు కదా, మొత్తం ఆ దొంగలందరినీ దొరకబట్టించి నగలన్నీ తిరిగి తెప్పించుకున్నారు. సో ఆ నగల్ని శాంతి చేసి శుద్ధి చేసి హోమం అది చేసి స్వామివారికి అలంకరించారు. స్వామివారికి అలంకరించి హారతిస్తుంటే చూడండి ఎంత అందంగా ఉందో. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మనసుకు. ఇక్కడ మా నందన చూడండి స్వామివారి పాదాల దగ్గర ఉండే పువ్వు తీసుకొని పెట్టుకోమని నా చేతికిస్తుంది. పక్కనే 6 అడుగులది రంగులతో వేసిన వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి ఎంత బాగుందో, ఎంత రియలిస్టిక్గా ఉందో కదా, చాలా బాగుంది. పిల్లలైతే ప్రసాదం తీసుకొని వచ్చి నాకు తినిపిస్తున్నారు. సో నేను మర్చిపోతానేమోనని. ఇంకా పిల్లలైతే అందరు అక్కడ కూర్చుంటే స్వామివారిని మళ్ళీ ఇంకొకసారి చూద్దాము, ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరేది కదా స్వామివారి విగ్రహాన్ని చూస్తూ ఉంటే. అంత హ్యాపీగా అంత సంతోషంగా ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను కదా, అందరం కాసేపు కూర్చొని సరదాగా కబుర్లు అవి చెప్పుకొని ఇంకా స్వామివారిని తలుచుకుంటూ ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. చాలా అంటే చాలా అదృష్టం ఉండబట్టి ఈరోజైతే గుడికి వచ్చానండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.